డౌట్ లేదు. ఖచ్చితంగా ప్రాణగండం నీలవేణికే ఉంది. అందుకే పూజల మీద పూజలు తెగ చేసేస్తుంది. నాకు కూడా అదే అనుమానంగా ఉందండి. గురువుగారు నీలవేణిని ప్రత్యేకంగా తీసుకెళ్లి మరీ మాట్లాడారు అంటే నీలవేణికి ఆ ప్రమాదం ఉండుండొచ్చు. అలాంటప్పుడు గురువుగారు ఆ విషయం మనకెందుకు చెప్పలేదు? గురువుగారు మనకెందుకు చెప్పలేదు అని బాధపడే కన్నా ఆ గండం మనకెవరికీ లేదని సంతోషపడ్డం విన్నా. కరెక్ట్గా చెప్పావు కాంచన. ఎలాగో మనం ఆ నీలవేణిని అడ్డు తొలగించుకోవాలని అనుకుంటున్నాం. మన చేతికి మట్టంటకుండా, మన మైండ్లకి పని పెట్టకుండా గండం పేరుతో ఆ మృత్యుదేవతే నీలవేణిని తీసుకుపోతే ఇక మనకి ఏ సమస్య ఉండదు. భలే వాడివే బావా. ఇలాంటి గండాల గురించి, ప్రమాదాల గురించి మనం ఎన్నిసార్లు వినలేదు? ఒక్కరైనా నిజంగా పోయారా? అది కూడా ఆలోచించాల్సిన విషయమే. అయితే ఇప్పుడు ఏమంటారు? గండాన్ని అడ్డు పెట్టుకుని నీలవేణిని మనమే ఏదో చేస్తే అది ఆ గండం ఎఫెక్ట్ అని అందరూ అనుకుంటారా? ఏంటి అలా చూస్తున్నారు? మీరు తెలియకన్నారో తెలివితేటలతో అన్నారో నాకు తెలియదు, కానీ అలా అలా అలవోకగా మాట్లాడుతూ ఒక గొప్ప ఐడియా ఇచ్చారు. నేనా? ఐడియానా? అవును బావా. ఇప్పుడు నీలవేణికి ఏమైనా అయిందనుకో, అది నీలవేణికున్న గండం వల్లే అయిందనుకుంటారు. అంతేగాని ఎవరూ మనల్ని అనుమానించరు. అవును కదా. ఈ మట్టి బుర్రకి ఆలోచన రాలేదేంటి? మీ మట్టి బుర్రకు రాకపోయినా మీ అడ్డదిడ్డంగా తిరిగే ఆ నాలుక వల్లైనా ఓ మంచి ఐడియా పుట్టుకొచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఎస్, మనం నేరుగా ఇలాంటి పనిలోకి దిగడం కంటే అన్నయ్య అంటే పడిచచ్చే ఆ అర్చనకి ఈ విషయం చెప్పామనుకో, ఇక అంతా తనే చూసుకుంటుంది. నిమిషా, ప్రతిసారి అర్చనకి ఈ ఇంట్లో ఎంట్రీ ఇద్దామంటావేంటి? అది నీలవేణి కన్నా డేంజర్ అని తెలుసు కదా. అక్క, ఎవరిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని వదిలేయాలి. అన్నయ్య అంటే ఆ అర్చన పడి చచ్చిపోతుంది. అన్నయ్య కోసం ఏం చేయడానికని సిద్ధంగా ఉంది. అలాంటి దాన్ని కాస్త ఉసిగొలిపామే అనుకో, ఇక అంతా తనే చూసుకుంటుంది. అవునవును, అంతా తనే చూసుకుంటుంది. తర్వాత అమాంతం మన మీదకి ఎక్కి తొక్కుతుంది. అయ్యో అక్క, అంతవరకు వచ్చే వరకు మనం చూసుకుందాంలే. నిమిష చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉందని నాకు అనిపిస్తుంది కాంచన. ఏమంటావు? ఏమంటాను? మీరిద్దరూ ఏకమయ్యాక నేను కాదు కూడదు అంటానా? సరే ఉండండి, ఇప్పుడే అర్చనకు ఫోన్ చేస్తాను. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. నాకు వేరే కాల్ వస్తుంది. హలో కాంచన, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ నువ్వింకా బాగుపడే విషయం ఒకటి చెప్దామని ఫోన్ చేశాను. ఏంటది? నిన్న మా ఇంటికి గురువుగారు వచ్చారు. నువ్వు ఈ ఇంటికి ఒక జీవి రావాలని కోరుకుంటున్నావు, కానీ కాలం ఒక జీవిని ఈ ఇంటి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉంది. ఆ దోష నివృత్తి జరగాలి అంటే ఈ ఇంట్లో మృత్యుంజయ హోమం జరగాలి. ఆ గండం ఖచ్చితంగా నీలవేణికే ఉందనుకుంటున్నా. అందుకే దేవుళ్ళకి తెగ పూజలు చేసేస్తుంది. ఈ టైంలో ఆ నీలవేణిని ఏం చేసినా అదంతా ఆ గండం వల్లే జరిగిందని అందరూ అనుకుంటారు. ఈ విషయం నీకు చెప్తే దీన్ని ఉపయోగించుకుంటావేమో అని నీకు కాల్ చేసి చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంచన. ఇదే సరైన అవకాశం. గండం పేరుతో దాన్ని పైకి పంపించాలి. ఇక తారక్కి నాకు ఎవ్వరూ అడ్డురారు. ఆ ఇంటికి నేనే కోడలవుతాను. నిప్పంటించాను, తగలబడ్డమే బ్యాలెన్స్.
తల్లి, పెద్దమ్మ గారికి ప్రాణగండం ఉందని గురువుగారు చెప్పారు. నీ కృపా కటాక్షాలుంటే ఏ మనిషికైనా మంచి జరుగుతుంది, ఏ కుటుంబానికైనా కష్టం దరిచేరకుండా ఉంటుంది. దయచేసి ఈ కుటుంబానికి ఎలాంటి కీడు కలగకుండా చూడు. పెద్దమ్మ గారిని ఆవహించబోతున్న ఆపద నుంచి ఆవిడ్ని రక్షించు. ఇది మామూలు దోషం కాదు, ఒక ప్రాణగండంతో కూడుకున్న దోషం. ఆ దోష నివృత్తి జరగాలి అంటే ఈ ఇంట్లో మృత్యుంజయ హోమం జరగాలి. పెద్దయ్య గారు, హారతి తీసుకోండి. చెప్పాలా వద్దా? ఏమైందమ్మా? ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? అంటే అయ్యగారు, అది ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పు నిలవేణి. గురువుగారు మృత్యుంజయ హోమం జరిపించాలని చెప్పారు కదా, దానికి ఏర్పాట్లు చేస్తున్నారా? అన్నీ చేయిస్తున్నానమ్మా. ఆ హోమానికి కావలసిన వస్తువులన్నీ తీసుకురమ్మని పనివాళ్ళకు కూడా చెప్పాను. గురువుగారు చెప్పినట్టే నిరాటంకంగా ఈ హోమం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలి పెద్దయ్య గారు. ఏంటి నిలవేణి అది? ఈ హోమంలో నాతో పాటు పెద్దమ్మ గారు కూడా కూర్చోవాలి అయ్యగారు. ఏంటి? హోమం నీతో కదా చేయించమన్నారు? అంటే అయ్యగారు, అది నీ చేతులతో ఈ హోమం జరిపిస్తే ఈ ఇంటికి మంచి జరుగుతుందని గురువుగారు చెప్పారు కదా. అది నిజమే అయ్యగారు. కాకపోతే అమ్మగారు ఈ ఇంటి పెద్ద, ఈ ఇంటి మహాలక్ష్మి. ఏ శుభకార్యం జరిగినా పెద్దమ్మగారి చేతుల మీదుగా జరగడం ఆనవాయితీ. అలాంటప్పుడు పెద్దమ్మగారు కూడా ఈ హోమంలో కూర్చోవడం చాలా ముఖ్యం పెద్దయ్య గారు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. కానీ హోమ ఫలితం సరిగ్గా దక్కుతుందంటావా? పెద్దమ్మగారు కూడా హోమంలో కూర్చుంటేనే ఆ హోమానికి సరైన ఫలితం దక్కుతుందని నాకు అనిపిస్తుంది. అలా అయితే నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను చెప్తే పెద్దమ్మగారు అస్సలు ఒప్పుకోరు. పూజలో కూర్చోవడానికి అస్సలు కుదరదంటారు. అందుకే మీరే ఏదో విధంగా పెద్దమ్మగారికి చెప్పి ఒప్పించాలయ్య గారు. నేనా? అవునయ్య గారు, మీరు చెప్తేనే పెద్దమ్మగారు వింటారు, పూజలో కూర్చుంటారు. ఏమో నిలవేణి, నేను చెప్పినా కూడా తను పూజలో కూర్చుంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కాదంబరి తనకు నచ్చిందే చేస్తుంది, తనకు అనిపించిందే అనుసరిస్తుంది. ఏదో ఒక విధంగా నచ్చ చెప్పచ్చు కదా అయ్య గారు. చూడమ్మా,